హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మీకు ఒక పురాతనమైన టెంపుల్ చూపిస్తానండి. ఇది ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటే కంప్లీట్ వీడియో చూడండి. మేమైతే ఇక్కడ హిందూపూర్లో ఉంటామన్నమాట, సేవా మందిర్లో. ఇది ఒక వాకింగ్ ఏరియా అన్నమాట, చెరువుగట్టు పైన చాలా బాగుంటుంది. మేమైతే డైలీ ఇక్కడికి వాకింగ్కి వస్తాము. ఇలా వాకింగ్కి వచ్చే టైంలో మాకి మంచిగా నెమ్మళ్ళు, వాటరు అంటే చిన్న సెలయేరులాగా కనిపిస్తూ చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందనండి. మేము చాలా రోజుల నుంచి ఈ టెంపుల్ని మీకు చూపించాలి అనుకుంటున్నాము. ఇంతకుముందు కూడా మేము ఒకసారి వెళ్ళాలని ట్రై చేశాం, కానీ నైట్ లేట్ అయిపోవడం వల్ల వెళ్ళలేకపోయామన్నమాట. ఇప్పుడైతే నేను మీకోసం ఈ వీడియో తీయటానికే ఎర్లీ మార్నింగ్ ఈ వాకింగ్కి వచ్చి ఈ వీడియోని చూపిస్తున్నాను, చూడండి. ఇదే అండి ఇక్కడ పారే పిల్ల కాలువ. ఈ కాలువ నుంచి వచ్చేసి చుట్టుపక్కల చెరువులకి వాటర్ అనేవి వెళ్తాయన్నమాట. ఇన్ని రోజులు ఈ కాలువ కొంచెం వాటర్ లేకుండా ఉండేది. ఇవాళే వాటర్ వదిలారనమాట. ఈ వాటర్ అనేది దాటుకొని మేము అటువైపుకి వెళ్ళాలన్నమాట. మరకత మహాలక్ష్మి టెంపుల్ మీకు చూశారు కదా. ఇప్పుడు మనమైతే ఈ టెంపుల్కి దగ్గరలో వచ్చేసామన్నమాట. చుట్టుపక్కల పొలాలండి, చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందన్నమాట. ఈ ఏరియాకి వాకింగ్కి వస్తే మాత్రం మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. చుట్టుపక్కల నెమళ్ళన్నీ పెంచుతారనమాట. ఆ నెమళ్ళు మరి అడవి నుంచి వచ్చాయో ఎవరైనా పెంచుతున్నారో నాకైతే తెలియదు, కానీ వీటి సౌండ్స్ అయితే చాలా బాగా వినిపిస్తుంటాయి. ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ మేము వాకింగ్కి వచ్చినప్పుడు అవి చాలా నెమళ్ళు అనేవి గుంపులుగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టారు. మేము ఈ బోర్డు ఏదో చరిత్రకు సంబంధించింది అనుకున్నాం, కానీ కాదండి. ఈ టెంపుల్ అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనమాట. హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని మరమ్మతులు చేపిస్తున్నారండి. అదే అందుకని చెప్పేసి అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఈ గుడి పరిసరాల్లోకి రాగానే మనసు కూడా చాలా ప్రశాంతంగా అయిపోతుందన్నమాట. చూడండి, మందారం చెట్టుకి ఎన్ని పూలు ఉన్నాయో. ఇవైతే పత్తి మందారాల్లాగా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి. ఈ ఫ్లవర్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. నేను మీకోసం ఈ వీడియోని ప్రత్యేకంగా చేశానండి. నేను ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియో లైక్ చేయడము మర్చిపోవద్దండి. ఇంకా మనమైతే టెంపుల్ మొదట ఎంట్రన్స్లోకి వచ్చేస్తున్నాము. దాదాపుగా ఈ ప్రాంగణంలో అంతా మొక్కలు నాటేశారు. చూశారు కదా, చేప ఆకారంలో ఉందన్నమాట. ఈ స్టోన్ మీద చేప ఆకారంలో చెక్కేశారండి. దాదాపు ఈ టెంపుల్ శిథిలావస్థలో ఉందండి. చాలా బాగుంటుందండి టెంపుల్ చూడడానికి. ఇక్కడైతే పూజారి ఎర్లీ మార్నింగ్ 6:30కి వచ్చి పూజ చేసి వెళ్తారంట. పురాతన రాతి కట్టడాల మీద ఎలా కట్టారో చూడండి. సింపుల్గా అంతా బండపరుపు అన్నమాట. మీకు వీడియో అంతా నేను గుడి అంతా లోపల వీడియో తీసి రౌండ్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా దేవుళ్ళ విగ్రహాలు అనేటివి ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి నాగుల అన్నమాట. నాగుల విగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన విగ్రహాలు. ఈ టెంపుల్ని ఆర్కియాలజీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇది చేస్తున్నారంట, కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మేము చాలాసార్లు వెళ్ళాలి అనుకున్నాము. 1-2 సార్లు మాత్రమే మాకు కుదురుతుంది. ఎందుకంటే ఇది ఏరియా కొంచెం లోన్లీగా ఉంటుందన్నమాట. పచ్చని పంట పొలాల మధ్యలో ఉంటుంది. అందుకని చెప్పేసి వెళ్ళాలంటే కూడా కొంచెం భయం అనిపిస్తుంది. చెరువు దాటుకొని వెళ్ళాలి కదండి. అందుకని చెప్పేసి పాములు అవి తిరుగుతుంటాయేమో అని లోన్లీగా అనిపిస్తుందండి వెళ్ళాలంటే కూడా. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వచ్చి వీడియో అనేది తీసామండి. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం ఉందన్నమాట. రాతిలో లోపల పూజ చేసినట్లుగా ఉంది, చూస్తున్నారు కదా. పూజారి ఎర్లీ మార్నింగ్ వస్తారంట, పూజ చేసి వెళ్తారంట. మనం పూజ చేసుకోవడానికి ఉండదు, కానీ ఏ టైంలో అయినా వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. దీనికి లాక్ చేయడము అదంతా ఏమి ఉండదు. ఇక్కడ వాచ్మెన్ ఉన్నట్టున్నారు, చైర్ వేసి ఉన్నారండి. ఇది ధ్వజస్తంభము. ఇక్కడ గుడి చుట్టూ చూపిస్తున్నాను, నీట్గా చూడండి. కట్టడం మాత్రము చాలా పెద్ద రాళ్ళతో కట్టారనమాట. ఇది లోపలికి వెళ్ళటానికి దారి అన్నమాట.
లోపలికి వెళ్ళాలంటే ఆ దారిలోంచి వెళ్ళాలి. దానికన్నా ముందుగా మనం ఇక్కడ ఏముందో చూద్దామండి. ఇక్కడ ఏం లేనట్లు ఉందండి. ఊకే జస్ట్ ఒక గ్రిల్ తలుపులాగా పెట్టారు చూడండి. ఎవరైనా హిందూపూర్కి దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి చూడొచ్చండి. చూడాలనుకుంటే ఇది వచ్చేసి సేవా మందిర్ నుంచి మధుగిరి వెళ్ళే రోడ్డులో మోదాకి ఇవతలు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఈ ఈ స్టెప్స్ గుండా లోపలికి వెళ్ళానన్నమాట. ఇక్కడ కూడా చాలా శిథిలావస్థలో ఉంది చూడండి. అసలు ఇక్కడ అమ్మవారికి ప్రసాదం పెట్టడానికో ఏంటో బలిపీఠం లాగా ఉందన్నమాట. మనకైతే చరిత్ర అదంతా ఏం తెలీదు, కానీ చాలాసార్లు అనుకున్నాము ఈ టెంపుల్కి వెళ్ళాలని. ఒకసారి వెళ్ళి కూడా రిటర్న్ అయ్యామండి, వెళ్ళలేక దారి బాగాలేదనేసి. ఏదైనా టెంపుల్కి మనం వెళ్ళాలనుకోవడం కాదండి, ఆ స్వామి అనుగ్రహం ఉంటే మాత్రమే వెళ్ళగలము. అలాంటిదే ఇదన్నమాట. చూడండి, మీకు గ్రిల్స్ నుంచి లోపల అమ్మవారిని చూపిస్తాను. ఇదైతే అంత నీట్గా కనిపించదండి. గ్రిల్స్ తాళం వేసి పెట్టారు కదా, చూడండి పూజారి పూజ చేసినట్టు స్పష్టంగా తెలుస్తుందండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పక్కనే బయట శివలింగం ఉంది. శివలింగం పక్కనే త్రిశూలం కూడా ఉందండి. చూడండి, స్పష్టంగా తెలుస్తుంది కదా, మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. నీట్గా అమ్మవారి విగ్రహము, స్వామి, శివలింగము ఇవన్నీ ఇలా చూడండి. బయట ఇలా చూస్తే చుట్టూ పొలాలండి. చుట్టూ మొత్తం ఏవి మానవ సంచారం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఎవరైనా పొలంలో వర్క్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రమే మనకు కనిపిస్తుంటారు, లేకపోతే ఏమీ కనిపించదన్నమాట. చుట్టూ చూడండి, ఈ తలుపు గుండా బయటకు వచ్చేసాను. ఇవన్నీ వరి పొలాలు ఇవి అన్నమాట. ఇక్కడ కూడా ఏవో ఆనవాళ్ళు ఉన్నట్టు మొత్తం రాతి కట్టడాలన్నీ కనిపిస్తున్నాయండి. చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే. ప్రశాంతంగా అనిపించింది మాకు మార్నింగే. ఎవరైనా కూడా వెళ్ళాలి చూడాలి అనుకునే వాళ్ళు వెళ్ళి చూడండి. ఆహ్లాదకరంగా ప్రకృతి వడిలో ఇంత మంచి టెంపుల్ ఉందంటే ఎవరికైనా వెళ్ళాలనే అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. శుక్రవారము అమ్మవారి దర్శనం చాలా బాగుంటుందన్నమాట. మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. మళ్ళీ చెరువు దగ్గరికి వచ్చేసామన్నమాట. కాలువ నీళ్ళు అయితే చాలా ఫోర్స్గా పారుతున్నాయండి. వెళ్ళాలంటేనే చాలా భయం వేసింది, కానీ తప్పదు కదా, ఎలాగైనా వెళ్ళాలి. వెనక్కి రిటర్న్ అయిపోయి ఈ కాలువ ద్వారా బయటికి వచ్చేసి మనము వెళ్ళాలండి. చూశారు కదా ఎన్ని నీళ్ళు వస్తున్నాయో, చాలా ఫోర్స్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చెరువు దాటేసి మట్టి రోడ్డు మీద వస్తున్నామన్నమాట. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే ఒక రోడ్డు వస్తుందండి, హైవే రోడ్డు. ఇది వచ్చేసి హిందూపూర్ టు మధుగిరి రోడ్డు అన్నమాట. ఈ రోడ్లోంచి బయటకు వచ్చేస్తే మనం హైవే నుంచి సేవా మందిర్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో కలుసుకుందాం.